ఏంటి? అది మీకు చెప్తే అర్థం కాదు సార్. హై చిచ్చాస్, సినిమా చూసాక నాకైతే ఓకే ఓకే అనిపించింది. సినిమా ఎక్స్పెక్ట్ చేసాడైతే లేదు. ఇంకా సినిమా గురించి ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే సినిమా మరొక చంద్రముఖి అవుద్దేమో అనుకున్నాను. అంటే మన ప్రభాస్ కెరియర్లో చంద్రముఖి అయ్యే ఛాన్స్ ఉందేమో అనుకున్నాను. కానీ సినిమా చూసాక మారుతి పెద్ద రాడే దింపాడు. మారుతి ఎందుకు రాడ్ దింపాడు అంటే టేక్ ఆఫ్ చాలా బాగా చేశాడు, ల్యాండింగ్ కూడా ఓకే బాగా చేశాడు. అయితే మధ్యలో ఫ్లయింగ్ మాత్రం అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, జనరల్ ఆడియన్స్ కూడా కొంచెం కొట్టే ఛాన్స్ ఉంది. ఇంకా కామెడీ ట్రాక్ అక్కడక్కడ వర్కౌట్ అయింది, అక్కడక్కడ వర్కౌట్ కాలేదు. ఇంకా హీరోస్ గురించి చెప్పక్కర్లేదు, ఉండాలి కాబట్టి ఉన్నారు. ఇంకా ప్రభాస్ నానమ్మ చేసిన అతను చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా ప్రభాస్కి ఇంకా వాళ్ళ నానమ్మకి ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అయితే చాలా బాగుంది. ఎమోషన్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఇంకా సినిమా గురించి చెప్పుకోవాలంటే నాకైతే సినిమా ఓకే భయ్య, నచ్చింది. ఆల్రెడీ ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ వచ్చింది, అయినా అవి పట్టించుకోకుండా సినిమాకి వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే సినిమా మరి అంత చెత్త సినిమా అయితే అస్సలు కాదు. ఇంకా ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో లేదు, ఏదో నార్మల్గా ఉంది. ఇంకా ప్రభాస్ యాక్టింగ్ బాగుందని చెప్పుకోవచ్చు. ఇంకా తమన్ చాలా బాగా కష్టపడ్డాడు ఈ సినిమా కోసం. ఎందుకంటే మధ్యలో ఏం లేకపోయినా తమనే కొంచెం కష్టపడి సౌండ్స్ అని కొట్టి కొంచెం సినిమాని అయితే నిలబెట్టాడు. ఇంక సినిమాని హర్రర్ కామెడీ అన్నారు, కానీ ఇందులో హర్రర్ లేదు, ఇంకా కామెడీ కూడా అంతగా లేదు. హర్రర్ సీన్స్లో అయితే ఒక్కడు కూడా భయపడలేదు. మా నాన్న ఆల్రెడీ హాలీవుడ్ వెబ్ సిరీస్, హాలీవుడ్ సినిమాలు చూసి చాలా బాగా ముదిరిపోయారు. కాబట్టి మన మేకర్స్ ఇంకొంచెం అడ్వాన్స్గా ఆలోచించి తీస్తే బాగుంటుంది. ఇంకా సినిమాని చూడొచ్చా అంటే డెఫినెట్గా వెళ్ళి మీ ఫ్యామిలీతోనూ ఇంకా మీ ఫ్రెండ్స్తో వెళ్ళి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడుంది ఎవరో కాదు, ప్రభాస్. మళ్ళీ ప్రభాస్ 2 నెలలకే వస్తాడు. ఈ లోపల అలా వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేయాలి. ప్రభాస్ కోసం ఒక 2 times ఈ సినిమా అయితే చూడొచ్చు, డౌట్ లేకుండా. మరీ అంత బ్యాడ్ సినిమా అయితే కాదు. ఈ వీడియో క్లోజ్ చేసే ముందర పక్కన ఒక లింక్ అయితే వస్తుంది, ఆ లింక్ని క్లిక్ చేసి ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క టీజర్ అయితే చూడండి. ఆ షార్ట్ ఫిల్మ్కి మీ సపోర్ట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను.